ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర పోలీస్ అధికారిని మేడం సౌమ్య మిశ్రా గారికి, కోలార శాసనసభ్యురాలు, అతి త్వరలో రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పదవి అలంకరించబోయే మా సోదరిమణి పద్మావతి మేడం గారు, ఈ జిల్లాను జోరెడ్లాగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి వీరికి మరి వేదిక మీద ఉన్నటువంటి అన్ని స్థాయిల అధికారులకు, ముందున్న సోదరిమణులకు, సోదరులకు, పత్రికా వీళ్ళకందరికీ నాకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మేడం, మొదటగా సౌమ్య మిశ్రా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సూర్యాపేట ప్రాంతంలో వచ్చి ఇరవై కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. నేను వచ్చి నా సందేశాన్ని ఇచ్చిపోవడం, దీని ఇంపార్టెన్స్ ప్రజలకందరికీ తెలియజేయాలని చెప్పి దూరం వచ్చినందుకు జిల్లా తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ప్రభుత్వం రకరకాల కార్యక్రమం తీసుకుంటా ఉన్నది ప్రజల సంక్షేమం కోసం, కానీ ఇది అత్యున్నతమైన మనిషి ప్రాణాలు కాపాడే కార్యక్రమం. ఇది మనం చిరికావేశంలోనో లేకపోతే బండి మీద వెళ్ళినప్పుడు నేను హెల్మెట్ పెట్టుకునే ఉంది, నాకేం కాలేదని చెప్పి అత్యుత్తరంతో మనం వెళ్ళిపోతా ఉంటాం. కారులో జర్నీ చేసే వాళ్ళు సీట్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం. మనం ఇప్పుడే పాడవాళ్ళు చూపించారు మిత్రులు, చాలా బ్రహ్మాండంగా కళ్ళ కట్టినట్టుగా చెప్పినారు. నిజంగా సీట్ పెట్టుకోకపోవడం వల్ల ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఆ మనిషి ఇంకా మరణిస్తే కుటుంబ సభ్యులందరూ ఎంత మనోవేదన గురవుతారో చూడండి. సీటు పెట్టుకోకపోవడానికి పెట్టుకోవడానికి ఒక అర నిమిషం కూడా పట్టదు. సీటు పెట్టుకుంటే ప్రాణం నిలబడుతుంది, సీటు పెట్టుకోకపోతే ప్రాణం నిలబడదు. అది ఏ విధంగా అంటే 3 నెలల క్రితం ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండమైన కాంగ్రెస్ నాయకుడు ఆయన ఖమ్మంలో నేను కూడా సమావేశంలో పాల్గొన్నా. డిప్యూటీ సీఎం గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అధికార గణంగా అందరూ వచ్చి అంబేద్కర్ జయంతి రోజు అందరూ కలిసే ఉన్న చాలా హుషారుగా బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చినట్టు అందరం కలిసి పంచుకున్నాను చేశాం. చాలా దగ్గర వింటున్నాను. అతను తెల్లారి ఆయన హైదరాబాద్ లో కుటుంబం ఉంటుంది, హైదరాబాద్కి వెళ్దామని చెప్పి కారులో ఒక్కడే వెళ్తున్నాడు. దురదృష్టం వెంటాడుతుంది చూడండి. ఎప్పుడు డ్రైవర్ ఉండే వ్యక్తి డ్రైవర్ లేడారు, అయినా సెంటర్ ట్రైన్లో వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఖమ్మం దగ్గర వారి సహచరులందరినీ దించి బస్ స్టాండ్ దగ్గర ఆయన ఒక్కడే బయలుదేరినాడు. సీటు పెట్టుకోలేదు. చూడండి, వినండి, కాగా చాలా చక్కగా వినండి. సాగుకు బతుకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంటుందో చూడండి. సీటు పెట్టుకోకుండా సూర్యాపేట ప్రాంతం దాకా వచ్చినాడు. మన పిల్లలు మన దగ్గర ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఏమైందో తెలియదు, బర్రాట వచ్చిందని చెప్పినారు. ఏదో నిద్రపోయిన పిల్లలు కానీ ఆ స్పీడ్ లో రోడ్డు ఇవ్వడం కొట్టే మన సినిమా చూస్తాం కదా, సినిమాటిక్ స్టైల్లో ఆ కారు పల్టీలు కొట్టి మనిషి పై నుంచి లేచి బయటపడితే స్పాట్ అయిపోతున్నాడు. భార్య పిల్లలతో మాట్లాడాడు. నేను సూర్యాపేట చేయబోతున్నా, సూర్యాపేట నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వస్తా, ఎక్కడ ఆగను, మీతోనే కలిసి సాయంత్రం మనం బయటకు వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అని చెప్పి సంతోషంగా వాళ్ళకి చెప్పినాడు. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. మాకు తెలిసింది, మేము తదుపరి కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు త్వరగా స్పందించి ఆ కార్యక్రమం పూర్తి చేశాం. కానీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యక్ష సంఘటన సీటు పెట్టుకోకపోవడం వల్ల, మన చిన్న తప్పిదం వల్ల మన కుటుంబం మొత్తం ఆగమైంది. ఆయనకి 2 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, కుటుంబం, పెద్ద కుటుంబం. వాళ్ళందరి మనోవేదన చూస్తే మన తోటి వాళ్ళ కూడా సీట్ పెట్టుకోమని చెప్పాలి. బండి మీద పోతే 2 వీలర్ కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలని చెప్పడం కోసం ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఇది మనకు తెలియజెప్పడం కోసం. యాక్చువల్గా మనం కూడా మన ప్రాణాలను మన కంటే తీసుకోవాలి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సూర్యాపేట, నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కరెక్ట్ గా అభినందిస్తా ఉన్నా. ఈ ఎలయవేలో కార్యక్రమమే కాదు, ఇంతకుముందు ట్రాఫిక్ వాళ్ళు కూడా సూర్యాపేటలో ఆటో డ్రైవర్లను పిలిచి, బస్సు డ్రైవర్లను పిలిచి చాలా రకాల కార్యక్రమాలు. మీ భద్రతే మాకు ముఖ్యం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, లైసెన్స్ తీసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, కారు బెల్ట్లు పెట్టుకోండి చెప్పి చాలా రకాల ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళు మనకు చేస్తా ఉన్నారు. మనం అది ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఇది సాకారం అవుతుంది. మన ప్రాణాలు నిలబడతాయి. మన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ప్రభుత్వం కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మనందరూ కూడా వీరికి సహకరించి, మీరు చెప్పిన సూచనలు పాటించి మనంగా ఉన్నట్లయితే మన ప్రాణాలు మనం రక్షించుకోవచ్చు అని మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నమస్కారం ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.